హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణ సారథ్యంలో వచ్చిన గులాబీ, అరగనగా ఒకరోజు సినిమాలు ఎంతగా ఘన విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలోని డైలాగ్స్ కూడా అశేష ఆదరణని పొందాయి. నేటికి యూట్యూబ్లో ఆ డైలాగ్స్ కోసమే సినిమా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతటి అద్భుతమైన డైలాగ్స్ని రాసింది ఎవరో కాదు, నరసింహరావు. కొన్ని రోజుల క్రితం నరసింహరావు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వారం రోజుల క్రితమే కోమాలోకి వెళ్లిన ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నరసింహరావుకి భార్య, కుమార్తె ఉన్నారు. పాత బస్తీ, ఊరికి మొనగాడు, కుచ్చి కుచ్చి కూనమ్మ వంటి సినిమాలకి కూడా మాటల రచయితగా పనిచేశారు. సినిమాల్లోకి రాకముందు బొమ్మలాట అనే నాటకం ద్వారా మంచి గుర్తింపును పొందిన ఆయన ఒకప్పుడు దూరదర్శన్ ప్రేక్షకులని ఉర్రూతలూగించిన తెనాలి రామకృష్ణ సీరియల్కి కూడా రచయితగా పనిచేశారు. అలాగే ఈ టీవీలో ఫేమస్ సీరియల్స్గా గుర్తింపు పొందిన వండర్ బాయ్, లేడీ డిటెక్టివ్, అంతరంగాలు వంటి సీరియల్స్కి కూడా మాటలు అందించారు. ఆయన పూర్తి పేరు నడిమింటి నరసింహరావు. వయసు 52 సంవత్సరాలు. ఇక ఈ న్యూస్తో నరసింహరావు భౌతిక దేహాన్ని రామ్ గోపాల్ వర్మ సందర్శిస్తాడా అనే కమెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.